ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. స్టార్ హీరోల సినిమాలంటేనే భారీ బడ్జెట్, భారీ రెమ్యునరేషన్, స్టార్ కాస్టింగ్ ఏదైనా సరే చాలా గ్రాండ్ గా ఉంటుంది. ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. అందుకే పెద్ద హీరోల సినిమాల కోసం ఒక్క ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తుంటారు. సినిమా రిలీజ్ అవ్వకముందే విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంటుంది. అందుకే పాస్ ఫెయిల్ తో సంబంధం లేకుండా పెద్ద హీరోల సినిమాలు ఒడ్డున పడిపోతున్నాయి. రిజల్ట్ తో సంబంధం లేదు, మౌత్ టాక్ తో సంబంధం లేదు, రివ్యూస్ తో అసలు పనే లేదు. అన్నిటికీ మించి పెద్ద హీరోలకు పెద్ద రిస్క్ లేదు, మేకర్స్ కి టెన్షన్ లేదు. ఇదే విషయాన్ని దేవరా మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో వచ్చిన దేవరా మూవీ వసూళ్ల రేసులో పరుగులు పెడుతోంది. ఫస్ట్ డే 172 కోట్లు వసూలు చేసిన దేవరా సెకండ్ డేకి 243 కోట్లు, మూడో రోజు 300 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టేసింది. ప్రస్తుతం తెలుగులో మరో పెద్ద సినిమా లేదు. దసరా ఫెస్టివల్ సీజన్ కూడా వచ్చేసింది. సో లాంగ్ రన్ లో వసూళ్ల పరంగా దేవరకి మరింతగా కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. అటు నార్త్ లోనూ దేవర కలెక్షన్స్ దుమ్ము లేపుతున్నాయి. సో ప్రొడ్యూసర్స్ గట్టెక్కినట్టే అనుకుంటున్నారంతా. ఆదరాభిమానులకు ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్కు మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెడెడ్ టు ఆ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్. నిజానికి దేవర సినిమాకి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వినిపించింది. అయినా సరే వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. పెద్ద హీరో సినిమా కాబట్టి ఆడియన్స్ అవేవీ పట్టించుకోకుండా థియేటర్స్ కి వెళ్లారు. ఇక ఫ్యాన్స్ సంగతి చెప్పే అవసరమే లేదు. అన్ని షోలు హౌస్ ఫుల్ చేసేశారు. స్టార్ హీరో సినిమా కాబట్టి ఒక్కసారైనా ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అని కూడా చాలా మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఇలా సినిమా ఎలా ఉందనే టాక్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ మూవీని ఆదరించారు. 3 రోజుల్లోనే 300 కోట్లిచ్చేశారు. పెద్ద హీరోల సినిమాలకి రిస్క్ లేదనేది ఇందుకే మరి అనుకుంటున్నారు ఇప్పుడు అందరూ. గతంలో కూడా రివ్యూస్, మౌత్ టాక్, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ కాస్త అటూ ఇటూగా వచ్చినా పెద్ద హీరోల సినిమాలు వసూళ్ల పరంగా మాత్రం వెనకబడలేదు. ప్రభాస్ చేసిన సలార్, ఆదిపురుషు సినిమాలకి డివైడ్ టాక్ నడిచింది. అయినా సరే ప్రొడ్యూసర్స్ గట్టెక్కారు. విపరీతంగా ట్రోలైన ఆదిపురుషు మూవీ కూడా పెద్ద హీరో సినిమా కావడంతో నష్టాల నుంచి గట్టెక్కింది. ఇలా పెద్ద హీరోల సినిమాలకి ఖర్చులెక్కువైనా సరే ప్రొడ్యూసర్స్ ఎలాగోలా ఒడ్డున పడుతున్నారు. పైగా పెద్ద హీరోల సినిమాలకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ టికెట్ రేట్లు పెంచుకునేందుకు, ఎక్స్ట్రా షోస్ వేసుకునేందుకు గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తోంది. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు పెద్ద హీరోల సినిమాలకి సపోర్ట్ చేస్తున్నాయి. అందుకే 2-3 రోజుల్లోనే స్టార్ హీరోల సినిమాలు కావలసినన్ని వసూళ్లు రాబట్టుకుంటున్నాయి. సో లెక్క కాస్త ఎక్కువైనా సరే పెద్ద హీరోలు తమ స్టామినాతో అంతా సెట్ చేసేస్తున్నారు.